అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ ఇప్పుడు ఒక బ్రేకింగ్ ఉంది కాబట్టి ఇమీడియట్‌గా మొబైల్ నుంచి చేయాల్సి వస్తుంది వీడియో. బయట ఉన్నాను నేను. జస్ట్ ఒక అరగంట కిందట ఆర్డర్స్ వచ్చాయి. మీరు మన గుండుసుద్ది ఛానల్‌లో వీడియో చూసే ఉంటారు. కాకపోతే ఇక్కడ ఎందుకు వాళ్ళ బదిలీ జరిగింది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇద్దరు ఐపీఎస్ అధికారులు. కాంతి రాణా టాటా గారు విజయవాడ పోలీస్ కమిషనర్‌గా ఉన్నారు. అలాగే మరో అధికారి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారు. వీళ్ళిద్దరి మీద కూడా ఈసీ బదిలీ పెట్టివేసింది. ఎన్నికలకు సంబంధం లేని విధుల్లోకి వీళ్ళని తోసేయండి అని చెప్పింది. వీళ్ళ ప్లేస్లో మరో ఇద్దరు రావాల్సి ఉందన్నమాట. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ కూడా సీనియర్ ఐపీఎస్ అధికారులు. వీళ్ళిద్దరికి మీద కూడా కొన్ని ఫిర్యాదులు ఉండొచ్చు, కొన్ని ఆరోపణలు ఉండొచ్చు. అలాగే సమర్థులైన అధికారులు అనే పేరు కూడా ఉంది. కొంత చెడ్డ పేరు ఉంది, కొంత మంచి పేరు ఉంది. ఈ రాజకీయాల్లో రాజకీయ నాయకులకి ఎలాగైతే మంచి పేరు చెడ్డ పేరు ఉంటుందో, జర్నలిస్టులకు ఎలాగైతే సమాజంలో మంచి పేరు చెడ్డ పేరు ఉంటుందో, ఈవెన్ ఐపీఎస్ అధికారుల మీద కూడా కొంతమంది మంచిగా అంటారు, కొంతమంది చెడు అంటారు. సో ఐపీఎస్ అధికారుల మీద ఒత్తిళ్ళు, పోలీసుల మీద ఒత్తిళ్ళు అలా ఉంటాయి. సో మనం వీళ్ళిద్దరి గురించి వచ్చేసరికి యాక్చువల్లీ కాంతి రాణా టాటా గారు విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఇటీవల ఒక నెల రోజుల నుంచి జరుగుతున్న అనేక ఘటనల్లో ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అనే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆయన పోలీస్ ఐపీఎస్ అధికారుల సంఘం యొక్క అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. సో ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి సంబంధం లేకుండా సంతకాలు చేశారని ఆ మధ్య ఆంధ్రజ్యోతిలో కూడా వార్త రాశారు. అలాగే ఈనాడుకి కూడా ఒక వార్త కౌంటర్ ఇచ్చారు. అప్పుడు ఈనాడు కూడా ఆయన మీద పగబెట్టింది. అంటే ఓవరాల్గా ఆయన తెలుగుదేశం పార్టీ కూటమికి, టీడీపీ అనుకూల మీడియాకి ఆయన ఒక శత్రువుగా మారారు. ఆయన మీద నిఘా పెట్టారు, ఆయన మీద అనేక ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదుల ఫలితం మీద ఈసీ కొన్ని విచారణ చేపట్టింది. ఆ విచారణ ఆధారంగా ఈ చర్యలు తీసుకుందనమాట. అలాగే సీతారామాంజనేయులు గారు ఇంటెలిజెన్స్ చీఫ్. ఇంటెలిజెన్స్ అంటే ప్రభుత్వానికి కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ ఇంటెలిజెన్సే. గతంలో మీరు గుర్తుండే ఉంటుంది, 2019 ఎన్నికలకు ముందు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఏబి వెంకటేశ్వరరావు గారి మీద అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా అనేక మంది ఏబి వెంకటేశ్వరరావు గారి మీద అనేక ఆరోపణలు చేసి ఆయన బదిలీ అయ్యే వరకు ఊరుకోలేదు. సేమ్ ఇప్పుడు సీతారామాంజనేయులు గారి మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి, ఫిర్యాదులు ఉన్నాయి. ఒక 6 నెలల కిందట కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నేరుగా ప్రెస్ మీట్ పెట్టే చెప్పారు, నా ఫోన్ని సీతారామాంజనేయులు గారు ట్యాప్ చేస్తున్నారు అని. అలాగే చాలామంది ప్రతిపక్షాల నాయకులు ఆయన మీద ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. మా అందరి మీద నిఘా పెట్టారు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, అవన్నీ కూడా ఆయన వింటున్నారు, ఆయన విని ప్రభుత్వానికి ఇస్తున్నారు అని. అలా ఇంటెలిజెన్స్లో ఉన్న కీలకమైన అధికారులందరూ కూడా ఎంతో కొంత అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న అధికారులే ఉంటారు. ఈవెన్ ఇటీవల సిట్ అధిపతిగా ఉన్న కొల్లి రఘురామరెడ్డి గారు, ఆయన కూడా ఇంటెలిజెన్స్లో ఒక రీజనల్ అధికారిగానే పనిచేశారు. సో ఇంటెలిజెన్స్లో రాష్ట్ర చీఫ్గా ఉన్న డీజీపీగా ఉన్న సీతారామాంజనేయులు గారి మీద బదిలీ వేటు వేయడం మాత్రం ఒక రకంగా వైసీపీకి షాకే. ఈ టైంలో, ఎన్నికల టైంలో ప్రతిరోజు డైలీ అప్డేట్స్ ఇంటెలిజెన్స్ నుంచి ప్రభుత్వానికి వెళ్తాయి. ఇంటెలిజెన్స్ చీఫ్ మనవాడైతే మంచి రిపోర్ట్స్ వస్తాయి, మైన్యూట్ రిపోర్ట్స్ వస్తాయి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మొత్తం తెలియజేయచ్చు. సో ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ చీఫ్ మారిపోతారో కంట్రోల్ తప్పొద్దు అనమాట. ఇంటెలిజెన్స్ మీద ప్రభుత్వానికి కంట్రోల్ తప్పొద్దు. అలా కంట్రోల్ తప్పినప్పుడు పొలిటికల్ వ్యవహారాల మీద కూడా కొంత కంట్రోల్ తప్పొచ్చు. అందుకే ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ మీద కూడా ఫిర్యాదులు చేశారు, ఆయన్ని బదిలీ చేశారు. అయితే ఫైనల్గా ఇంకో ట్విస్ట్ ఉంది. వీళ్ళలో ఎంతమందిని బదిలీ చేసినా అంతిమంగా నియమించాల్సింది, వీళ్ళని నియమించడానికి కొంతమంది పేర్లు సిఫార్సు చేయాల్సింది సిఎస్ గారు. సో సిఎస్ గారి మీద ఆల్రెడీ కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి, కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి, కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో ముందు సిఎస్ గారిని మారిస్తే అప్పుడు వీళ్ళందరినీ మార్చాలి అనేది విపక్షాల ఆలోచన. సో అందుకే మెయిన్ వాళ్ళు డీజీపీ గారి మీద, సిఎస్ గారి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. వాళ్ళని మారిస్తే మిగిలిన వాళ్ళందరూ సెట్ అయిపోతారు అనేది చూస్తున్నారు. సో వాళ్ళిద్దరిని కూడా మార్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అది కూడా కాస్త అటు ఇటుగా ఉందన్నమాట. మేబీ ఎనీ టైం జరగవచ్చు. థ్యాంక్ యూ.